కుంభకోణంలో మాకు ఎటువంటి పాత్ర లేదు, కావాలని ఈ గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తుందని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. దాని మీద వైసీపీ వాళ్ళు అంటే తప్పు చేస్తేనే కదా మీరు తప్పు చేస్తున్నారు అనేది. వాళ్ళు ఎక్కువగా అమ్మారు, క్వాలిటీ లేదు. ఎక్కడికి పోయినా మళ్ళీ మనం డబ్బులు ఇస్తామని డబ్బులే ఇవ్వాలి, క్యాష్ ఫోన్ పే ఉండదు. అలా డబ్బులు మొత్తం జగన్ ప్యాలెస్కి వెళ్ళింది. ఆయన ప్యాలెస్లు కట్టుకున్నాడు, ఎక్కడ పడితే అక్కడ అవినీతి చేశారు. అది అంతా ఎలా చేయాలని తేల్చేసిద్ది మొత్తం. అంటే ఇప్పుడు మీ గవర్నమెంట్కి ఆదాయం తెచ్చామంటున్నారు కదా, ఎక్కడ తెచ్చారు సార్? అంత అప్పులు చేసి దిగిపోతే ఇంకా ఆదాయం తెచ్చింది ఎక్కడ తీసుకొచ్చారు ఆదాయం? అంతా అప్పులు చేసి దిగిపోయారు. అంతా ఎక్కడ పట్టినా అప్పులే. మధ్యలో మేము ఆదాయం తెచ్చాము గవర్నమెంట్ కి, ఏం కావాలంటే ఎక్కడ తెచ్చారు? రేట్లు తెగ పెంచేశారు. ఎక్కడ పాపం ఏదో కూలినాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, వెళ్తారు. వాళ్ళు కొనాలంటే 300, 400 చేసేసాడు. ఎక్కడ తగ్గించారు, ఎక్కడ చేశారు? వాళ్ళు ఇష్టం వచ్చి పెంచుకున్నారు. డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళింది అన్నట్టు? డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళింది? జగన్ ప్యాలెస్కి వెళ్ళింది సార్. ఇది మొత్తం జగన్ ప్యాలెస్కి వెళ్ళింది. ఆయన అంతా ఇల్లు అన్ని కట్టుకొని మేమేం చేయలేదు అది ఇది అని అంటున్నారు. చేశారు, అది కూడా చేస్తారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావాలని మా మీద కక్షపూరితంగా అరెస్టులు చేస్తున్నారు. అరెస్టులు చేసిన వాళ్ళందరూ అధికారులను కానీ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని గుర్తుపెట్టుకుని నెక్స్ట్ మన గవర్నమెంట్ వచ్చిందంటే వాళ్ళకి సినిమా చూపిద్దాము, మామూలుగా ఉండదు సినిమా అది ఇది అని. అవి ప్రభుత్వం రావడం కల్లో కానీ అవన్నీ ప్రభుత్వం రాదుకోవలేదు కానీ అవన్నీ ఉత్తమ మాటలు చెప్పుకుంటున్నాడు కానీ దాని గురించి ఏం లేదు. అంతా అవినీతి జరిగింది, అవినీతి చేసేవాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలంటే. అంటే ఇప్పుడు నేను మళ్ళీ పాదయాత్ర చేస్తాను అంటున్నారు కదా. పాదయాత్ర చేసిన ఏ యాత్ర చేసినా ఏం ఉండదు సార్. ఏ యాత్ర అని చేయని జగన్కి మాత్రం ఇంక లేదు. ఏది గవర్నమెంట్ పథకాలు ఇవ్వట్లేకే ఇది ఏదో ఒకటి తెర మీద ఒక సినిమా చూపించాలని కాబట్టి ఇది చూపిస్తున్నారు అది అని అంటున్నారు. చెర చూపించడం కాదు, జగన్మోహన్ రెడ్డి ఏదో 4 పథకాలు ఇచ్చేది వెళ్ళిపోయాడు. ఫోన్ ఏమో అప్పులు చేసి వెళ్ళాడు. మొత్తం ఏమి ఇచ్చాడు? ఇవ్వలేదు కదా, ఏమి ఇచ్చాడు? 4 ఇస్తే సరిపోతాయి ఏంది?